అమ్మా ఒరే శంకరం, త్వరగా వెళ్ళి డాక్టర్ని తీసుకురా. అలాగనే. వద్దురా, నా ప్రాణం పోయేటప్పుడు అందరూ అందరూ నా దగ్గరే ఉండండి. ఎక్కడికి వెళ్ళదు. నీకేం భయం లేదమ్మా, నీ వెళ్ళి డాక్టర్ తీసుకొస్తా. ఏ డాక్టర్ వద్దురా, నా బొందులో ప్రాణం ఇంకా ఎంతసేపు ఉండదని నాకే తెలిసిపోయింది. తీరని కోరికతో పోతున్నానన్న బాధ తప్ప నాకింకా ఏ బాధ లేదురా. నీ కోరిక ఏమిటో నాతో చెప్పమ్మా. చెప్తే తీరుస్తావా? తప్పకుండానమ్మా. ఏది ప్రమాణం చేయి. అలాగేనమ్మా, చెప్పు నీ కోరిక ఏమిటి? మహాలక్ష్మిని ముయ్యల్లో వేసి పేరు పెట్టిన రోజే దాని పెళ్లి చూడకుండా నన్ను తీసుకుపోవద్దు భగవంతుడాని ఆ రోజే దేవుణ్ణి వేడుకున్నాను. కానీ దాని పెళ్లి ఎక్కడో జరిగిపోయింది. నా కోరికనే మిగిలిపోయింది. అందుకే దాని పెళ్లి కళ్ళారా చూసి కన్ను ముయ్యాలనుందిరా. అదేం బాగుంటుందమ్మా, పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి? అదేమిట్రా, ప్రతి ఏడాది సీతారాములకి కళ్యాణం జరగటం లేదా? ఈ ముసలి తల్లి ఆఖరి కోరిక కూడా తీర్చలేవా? అలాగేనమ్మా. శంకరం, వెంటనే పెళ్లి ఏర్పాట్లేవో చూడు. అలాగనే. చాలా సంతోషం నాన్న. మీరంతా కొంచెం బయటికి వెళ్ళండి. నేను నా మనవడు మనవరాలతో విడిగా మాట్లాడాలి. పదండి. భయపడిపోయావా? ఎలా ఉంది నా నటన? నటన? బంగారు నంది గ్యారంటీ కదూ. మా అమ్మ నీకేమైనా మర్చిపోయిందా? మా అందరినీ ఎంత కంగారు పెట్టావు. ఏమిటి నాటకం? నాటకం? నేనాడేదే నాటకం అయితే ఇప్పుడు మీ ఇద్దరు ఆడుతున్నారే, దాన్నేమనాలే? అర్థం కాలేదా? అదేనే మొగుడు పెళ్ళాల నాటకం. వసే, పెళ్లి కాకుండా నీ తనతో కాపురం చేస్తున్నావని మీ నాన్నకి తెలిస్తే మీ ఇద్దరిని నరికి వాడు కూడా ఊరేసుకొని చస్తాడే. మమ్మల్ని అందరినీ మోసం చేస్తున్నావు అనుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కదే. పాపం అన్నం పుణ్యం ఎరిగిన అబ్బాయిని కూడా నీతో పాటు ఈ ఊబిలోకి దించావు కదే. ముదరష్టము నాన్న. బాబు, ఇది ఎవరినో ప్రేమించిన పాపానికి ఈనాళ్ళు నీ బతుకును కూడా బలి చేసింది కదయ్యా. మమ్మల్ని క్షమించు. దీనికోసం, ఈ కుటుంబ గౌరవం కోసం నీ సుఖ సంతోషాలన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చావు. ఎన్నెన్ని మాటలు పడ్డావు, ఎన్నెన్ని అవమానాలు భరించావు. నువ్వు మామూలు మనిషివి కాదయ్యా. ఇన్నాళ్ళు ఆడిన నాటకం చాలు. ఇక ఈ నాటకాన్ని నిజం చెయ్యండి. ఎప్పుడు మీ ఇద్దరు కలిసే బతకాలి. కాదనకయ్యా, ఇన్నాళ్ళు అబద్ధం అని తెలియక మేమందరం అల్లుడు గారు అని పిలిచాం. ఇప్పుడు ఆ పిలుపునే నిజం చెయ్యి. నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏమిటిది? ఎప్పటికీ నా మనవరాలు చేయవదలని నా మీద ప్రమాణం చెయ్యి. కాదనుకో మనవడా, కాదనుకో. ఇన్కార్పొరేటెడ్ అంటే ఏమిటో చెప్పలేదు కదూ. పీబీఎస్ అంటే ప్రేమ బిచ్చగాళ్ళ సంఘం అని అర్థం. దానికి నేనే ప్రెసిడెంట్ని. చాలు, నిన్ను వదిలి వచ్చానన్న మాట కానీ అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావు. కానీ ఏ లాభం? నీకిచ్చిన మాటకు కట్టుబడి నేను నీ దగ్గరికి రాలేను. నీ ఊహలతో బతకటం, ఎప్పటికైనా నీ మనసు మారకపోతుందా, నువ్వు నా ముందు ప్రత్యక్షం కాకపోతావా అన్న ఆశతో ఎదురు చూడటం తప్ప నేను చేయగలిగింది ఏమీ లేదు. ఐ లవ్ యూ శాంతి. జీవితంలో ఎప్పటికీ పొందలేననుకున్న బంధాలు, అనుబంధాలు నాకు లభించాయి. అందుకేనేమో ఆ భగవంతుడు నీ మనసులో నాకు స్థానం కల్పించలేదు. ఐ థ్యాంక్ యూ ఫర్ దట్. ఇక మీదట నా లెటర్స్ ట్రబుల్ నీకు ఉండదు. ఇదే నీకు నా ఆఖరి ఉత్తరం. సెలవు. ఎవరో దొరసానొస్తుంది. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. లోపలికి రమ్మా. మహాలక్ష్మి స్నేహితురాలివా? కాదండి, నేను మురళి ఫ్రెండ్ని. ఫ్రెండా? కొంపతీస్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. ముదురు నర్మి, ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు. లోపలికి పో.
ఏమనుకోకమ్మా, దానికి కొంచెం నోరు ఎక్కువ. పర్వాలేదండి. మహా, ఎవరో వచ్చారు చూడు, అబ్బాయి ఫ్రెండ్ అంట. వస్తున్నాను బాబా. ఏంటండి బయట అంతా హడావుడిగా ఉంది? మా మహాకు పెళ్లి. హలో, ఐఎమ్ మహాలక్ష్మి. హలో, ఐఎమ్ శాలిని. మీ మ్యారేజ్ అటగా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నేను మురళి. తెలుసు, లోపలికి రండి, మాట్లాడుకుందాం. అవును మురళి, వీళ్ళంతా మీ రిలేటివ్సా?